హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నంద్యాల అయితే వచ్చేసాం. సో కర్నూలు జిల్లానైతే చూపించేసాను. అదే నంద్యాల చూడండి. సో నంద్యాల గురించి మీకు చెప్పాలంటే, నంద్యాల అనేది 2022 ఏప్రిల్ 6న ఏర్పడిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇది ఒకటనమాట. ఈ నంద్యాల జిల్లా కర్నూలు నుంచి విడిపోయి ఏర్పడింది అనమాట. ఈ నంద్యాల జిల్లా 2022లో జగన్మామయ్య అయితే కొత్త జిల్లాగా అయితే ప్రకటించేశాడు అన్నమాట. నంద్యాల జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం కొడితే 18,32,000 మంది ఉన్నారు. అందులో కేవలం నంద్యాలలోనే 3,02,000 మంది అయితే జీవిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 50% పొలాలకే సరిపోతుందన్నమాట. 20% ప్రజల పండించే భూముల లెక్కలో 30% నల్లమల్ల ఫారెస్ట్కి అయితే సరిపోతుందన్నమాట. నల్లమల్ల ఫారెస్ట్ చాలా పెద్దది ఇది. సో దాంట్లో అయితే దాదాపు 106 పులులు, రకరకాల జంతువులు భయానికి కలిగిస్తూ ఉంటాయి. ఆ రూట్లో వెళ్ళాలంటే జనాలు అయితే భయపడుతూ ఉంటారు. ఇక పొలిటికల్ విషయానికి వస్తే, నంద్యాలలో ఒక పార్లమెంటు, 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 మున్సిపాలిటీలు, 3 రెవెన్యూ డివిజన్లు, 3 రెవెన్యూ డివిజన్లకు కానీ 30 మండలాలను అయితే విభజించారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్కి ఒక్కొక్క సబ్ కలెక్టర్ అయితే నాయకత్వం వహిస్తారన్నమాట. నేనైతే ఈ వీడియోలో మీకు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, నంద్యాల సిటీ ఎలా ఉందో చూపిస్తాను. వీటి తర్వాత పర్యాటక ప్రదేశాలు ప్రముఖతలు చూపిస్తాను. పర్యాటక ప్రదేశాల విషయానికి వస్తుంది, యాగంట ఒకటి, శ్రీశైలం ఒకటి, బేలం కేవ్స్ ఒకటి, రోలుకోడు, వైల్డ్ ఫైర్ అని జంతువులకు సంబంధించిందంట. ఈ 4 చూపిస్తాను. వీటి తర్వాత ప్రముఖ వ్యక్తుల విషయానికి వస్తే, పెన్నంకంటి వెంకట సుబ్బయ్య గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఇల్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా వీడియోని అయితే మొదలు పెడతాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేనైతే వచ్చేసాను అనమాట నంద్యాల సిటీకి. చూడండి నంద్యాల సిటీ ఎలా ఉందో. చూడటానికైతే చాలా బాగుంది. నంద్యాల సిటీలో చుట్టూరు రకరకాల బిజినెస్ షాపులు, షాపింగ్ మాల్స్, చిన్న చిరు వ్యాపారస్తుల కోట్లు, ట్రాఫిక్ జామ్ అయితే బాగానే ఉంది. నంద్యాల జిల్లా చూడండి, చుట్టూరు అసలు చాలా బాగుంది. మై డానియల్స్, దిస్ ప్లేస్ వాస్ నో బ్యూటిఫుల్. చూడండి అన్నీ అయితే ఎదురు వస్తూ ఉన్నాయి. డానియల్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళైతే నాకైతే నంద్యాల సిటీ అయితే బాగా నచ్చింది. ఇక్కడికే లాస్ట్ టైం అల్లు అర్జున్ అయితే వచ్చి పబ్లిసిటీ కోసం శిల్పారావు గారికి ఓట్లు వేయమని చెప్పి ఇక్కడికే వచ్చాడనమాట. ఈ నంద్యాలకి అది ప్లేస్ ఎక్కడో మనకైతే తెలియదు. నంద్యాల అయితే బాగున్నది, చాలా బాగా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బ్యాంకింగ్ ఉద్యోగస్తులు అయితే ఇంటర్వ్యూల కోసం అయితే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎక్కువగా పోలీస్ స్టేషన్ అయితే నంద్యాల పోలీస్ స్టేషన్ అన్నమాట. చూడండి, ఎవరైనా తప్పు చేసి దీంట్లోకి తీసుకెళ్ళి బొక్కలు నంద్యాల జిల్లాలో ఉన్న షాపింగ్ మాల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. బైక్ షాపులు తక్కువ కర్నూలు అంత లేదు, కానీ కర్నూలు మీద తక్కువగానే ఉన్నాయి. అయితే కర్నూలు నుంచి ఏర్పడిన నంద్యాల జిల్లా కదా, చూస్తున్నారు కదా ఎలా ఉంది నంద్యాల జిల్లా. నాకైతే బాగానే అనిపిస్తుంది నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లాలో నంద్యాలనే ప్రధాన కార్యాలయం అయితే ఉంది. అందువల్ల నంద్యాల జిల్లా చేస్తున్నాను. అవే అనమాట చుట్టూరు అవి అంటే మార్నింగ్ 9కి వచ్చాను. కొన్ని నంద్యాల సిటీ స్కూళ్ళు, కాలేజీలు రకరకాలు ఉన్నాయి. ఇదే అనమాట నంద్యాల జిల్లాలోని బస్ స్టేషన్. బస్ స్టేషన్కి అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి నంద్యాల జిల్లా బస్ స్టేషన్ ఎలా ఉందో. నంద్యాల జిల్లా నార్మల్గానే ఉంది, నాకైతే పెద్దగా నచ్చలేదు. నంద్యాల జిల్లాలోని బస్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. నాకైతే పెద్దగా నచ్చలేదు నంద్యాల జిల్లా బస్ స్టేషన్. ఎందుకో నార్మల్గానే ఉన్నది, కొద్దిగా దీంట్లో స్పెషాలిటీలు ఏమీ కనిపించలేదు. అంతా మామూలు రోడ్లే ఉన్నాయి, గుంతలుగా అంతా. ఈ గవర్నమెంట్ దీన్ని ఒకసారి చూసి ఈ బస్ స్టేషన్ అయితే బాగా చేయాలని చూస్తున్నాను. సో బస్ స్టేషన్ చూసాం కదా, బస్ స్టేషన్ లోపల ప్యాసింజర్స్కి సీట్లు అవన్నీ ఎలా ఉన్నాయో నేనైతే చూపిస్తాను. లోపల వస్తువులు కొనుక్కోవడానికి ఏమైనా ఉన్నాయా, లేకపోతే బస్ కౌంటర్ ఎలా, టికెట్ కౌంటర్ ఎలా ఉంది, ఇవన్నీ అయితే చూపిస్తాను. చూడండి
సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. బస్ స్టేషన్ ఇలా ఉందో చూడండి. చుట్టుపక్కల ఉన్న బస్ స్టేషన్ జనాలు బాగా కూర్చున్నారు విపరీతంగా. కర్నూలు జిల్లాలో కంటే ఎక్కడ ఎక్కువ జనాభా అయితే కూర్చున్నారు. కర్నూలు జిల్లా తిరిగాం కదా ఆల్రెడీ. సో దాని మీద ఇక్కడే నాకు బాగా జనాభా అయితే కనిపించారనమాట. ఇది సీట్లు కూడా ఖాళీ లేవన్నమాట. చూడండి మొత్తం బాగుంది కదా. చుట్టూరు అందరూ కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు నాకు వెళ్ళనమాట. ఇగో వస్తువులు ఏమైనా కావాలంటే ఆకలిస్తే ఇక్కడ కొనుక్కునేవి తింటారనమాట ప్యాసింజర్స్. చూడండి పోతా ఉన్నాం, బాగానే అనిపిస్తుంది నాకు ఇది బస్ స్టేషన్ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. అది ఒక టికెట్ కౌంటర్ అనమాట. అది టికెట్ కౌంటర్ కూడా వచ్చేసాం. ఇదే అనమాట టికెట్ కౌంటర్ చూడండి. దాని పక్కనే ఒక షాపింగ్ మాల్ అయితే ఉన్నది. అది తిరిగి టీకేఎఫ్ ఉన్నది. ఇక్కడికి వచ్చి టీగా తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది కాలక్షేపం చేస్తారన్నమాట యువత. ఇంకా చూడండి బస్ స్టాండ్ బయటకు అయితే వచ్చేసారు. ఇదే బస్ స్టాండ్ బయట చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇది లొకేషన్ పెద్దగా బాగాలేకపోయినా ఇదైతే బాగా అనిపిస్తుంది అనమాట బస్ స్టేషన్. చూడండి బస్ స్టాండ్ అటు చూసాం యువతలు కూడా మొత్తంగా. రీసెంట్గా నేను చూసిన వాటిల్లో ఇదే కొద్దిగా పెద్దది బస్ స్టేషన్. కర్నూలు మీద కూడా ఇదే పెద్ద బస్ స్టేషన్ అనమాట. చుట్టూరు అంతా చూడండి ఎలా ఉందాం. గోల్కి అంతా వేసి ఉంది. దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు అనుకుంటే నాకు తెలిసి మేబీ డెవలప్ చేసుకోవాలి కానీ సిమెంట్ వాటికి పొలిటికల్గా వచ్చి కొట్టుకోవడం తిట్టుకోవడం అంటే ఏంటండి. ప్రజలకు అన్ని అనుకూలంగా సమకూర్చుకునేటట్టు చూసుకోవాలి సరే. బాగుంది కదా. సో ఆటోలు కూడా వెళ్తూ ఉన్నాయి. అది ఎదురు కనిపించేది అనమాట బాత్రూమ్. లేడీస్కి ఒకవైపు జెంట్స్కి పోతుంది. ఫ్రీ అనండి ఇది. ఫ్రెండ్స్ బస్ స్టేషన్ చూసాం. రైల్వే స్టేషన్కి ఏం వెళ్తున్నా. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూడండి రైల్వే స్టేషన్ బయట ఎలా. ఇప్పుడైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా మళ్ళీ ఇది కూడా చూడండి. రైల్వే స్టేషన్ మొత్తంగా నంద్యాల బస్ స్టేషన్ తర్వాత రైల్వే స్టేషన్లో అందరికీ చేస్తాను. చూడండి రైల్వే స్టేషన్ అయితే పైన కింద మొత్తంగా చుట్టుపక్కలగా నంద్యాల రైల్వే స్టేషన్ అయితే చాలా అంటే చాలా నాకైతే బాగా నచ్చింది అనమాట. నంద్యాల రైల్వే స్టేషన్ మొత్తంగా 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సో అటు కొంతమంది వచ్చి అయితే పడుకున్నారు అనమాట రైల్వే స్టేషన్. చూడండి రైల్వే స్టేషన్ వల్ల చాలామంది ప్యాసింజర్లు పడుకొని ఉండిపోయారు. రైలు లేట్ అవుతుందని చెప్పి. రైలు కొన్ని లేట్ అవుతున్నాయి అనమాట. ఒకటి ఏదో రిపేర్కి వచ్చేసరికి ఆడ ఆగిపోయిందంట. నేనైతే వాళ్ళని అయితే అడిగాను. ఇది రైల్వే స్టేషన్ యొక్క మొదటి ప్లాట్ఫామ్. అటు ఒకటి ఇటు ఒకటి అంటే మధ్యలో ప్లాట్ఫామ్ అనమాట. ఇది మొత్తంగా 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయన్నమాట. చూడండి రైల్వే స్టేషన్ ఖాళీగానే ఉంది. ఇది కూడా కర్నూలు టైప్ ఖాళీగానే ఉందన్నమాట. మొత్తం చూడటానికి ప్యాసింజర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అవి నేను మార్నింగ్ 9కి వచ్చాను కదా, 9కి ఎవరు ఉండరేమో. ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటేనే ఇక్కడ చూడటానికైతే బాగుంటుంది. ఏదైనా సరే ప్యాసింజర్స్ లేకుండా అయితే చూడటానికి బాగుండదు. సో ఈ నంద్యాల నుంచి రకరకాల రాష్ట్రాలకి అయితే తీసుకెళ్తుంది అనమాట జర్నీ ఇది. ఈ రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా చూస్తే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చూస్తాను. నంద్యాల జిల్లాలోని ప్రజలు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నంద్యాల జిల్లాలో ఉన్న ప్రజలు నేనైతే వీడియోని చూస్తాను. చూడండి రైల్వే స్టేషన్ అయితే సూపర్గా ఉంది కదా ఇది. అయిపోండి ప్యాసింజర్స్కి ఏమైనా కావాలంటే కొనుక్కోవడం కానీ, టికెట్ కౌంటర్ కానీ రకరకాలు అయితే అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నీ సమకూర్చారనమాట. రైల్వే స్టేషన్ అయితే కొద్దిగా బాగానే డెవలప్ చేశారని నాకైతే అనిపిస్తుంది. రైల్వే స్టేషన్ బాగానే ఉంది, పర్వాలేదు. కర్నూలుతో పోలిస్తే ఈ రైల్వే స్టేషన్ నాకైతే బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఎలా ఉందో. మొత్తంగా అయితే రైల్వే స్టేషన్ చూపించేసి అనుకున్నట్టుగానే నంద్యాల సిటీని బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ చూపించాను. నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొత్తగా డిస్టిక్లు అంటే పార్కులు కానీ రకరకాలవి అయితే ట్రై చేసి చూపిస్తాను. ఫుడ్ కూడా నైట్ ఫుడ్ గుర్తు చేసి షార్ట్గా పెడదాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఎంత కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేద్దామా వద్దా అని. కొత్త కథ కొంచెం ఇబ్బందిగా ఉండి ఏమి చేయలేకపోతున్నాను. రకరకాల వీడియోలు అయితే చేస్తాను. సో దరికైతే వచ్చేసాం. వీడియో అయితే చూసారు కదా. అయితే ఇంతవరకే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినా నచ్చకపోయినా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని. ఎందుకంటే నేను కష్టపడి వీడియో తీస్తున్నాను కాబట్టి. నచ్చినా నచ్చకపోయినా వీడియో తీసుకున్నట్టున్నాను. మనం చేసే వీడియో అందరికీ నచ్చాలని అయితే ఉన్నది కదా. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు.
సో అందుకని అలా ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం బూస్టప్లు అనిపించి నాకైతే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అయితే ఉంటుంది. ఎలాగైనా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.